ఈ మందులు పనిచేసినాయి, పనిచేస్తేనే గ్రోత్ వచ్చింది. 70 రోజులలో 2 స్ప్రేయింగ్స్ అంటే నాట్ ఈస్ జోక్. 2.5 ఎకరాలకు 2 బుడ్లు తీసుకొచ్చి కొట్టిన అంతే. అది 100% మందులు పనిచేసినాయి, ప్రాబ్లం లేదు. మర్చిపోయిన కానీ ఎక్కడ కానీ ముడుచుకపోయిన ఆకులు కానీ దోమ చెట్టు ఊపితే దోమలేసుడు కూడా లేదు. అదే విఖ్యాత కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు గమనించినావు దోమ కానీ నల్లి కానీ? ఇప్పుడున్న వాతావరణం 3-4 రోజులలో కంట్రోల్. ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు, చెట్టు కింద మొగ్గ రాలినట్టు కనబడతలేదు. బాగుంది, మొగ్గల కింద కనిపిస్తే డ్రాపింగ్ ఉన్నట్టే. డ్రాపింగ్ లేదు. ఇట్లా ఉంటే ఎంత వస్తుందంటావు దిగుబడి? 15-20 క్వింటాలు, 15 నుంచి 20 క్వింటాలు రాకపోవచ్చు. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం నార్కపేట గ్రామం ఉన్నామండి. రైతు రామారావు గారు మొత్తం సాగు విస్తీర్ణము పత్తి సాగు విస్తీర్ణం చేసినండి. ఏ విధమైన దిగుబడి తీస్తున్నాడు, అసలు ఇప్పటి వరకు ఏమేమి మందులు కొట్టిండో ఒక్కసారి రామారావు గారిని తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్తే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి చేస్తున్నారండి మీరు? 4-5 సంవత్సరాలు చేస్తాను కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. కంటిన్యూగా చిల్లేయడం వల్ల ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా పత్తి పెట్టినా? అవును, మార్కెట్ లేదు కనుక పత్తి పెట్టినా. ఓకే, మామూలుగా మీరు ఇప్పటికి ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి? ఇంత హైట్ వచ్చింది కదా, మేము బాగా రోడ్ల మీద వస్తున్నాము, ఎక్కడ ఇంత హైట్ లేదు తోట, బాగా హైట్ వచ్చింది. ఇప్పటి వరకు ఏమేమి సాగు చేసినారు, దీనికి ఏమేమి మందులు కొట్టినారు, ఎప్పుడు ఎన్ని మందులు కొట్టినారు? 2 టైమ్స్ కొట్టినా. 2 టైమ్స్ కొట్టినావా? ఫస్ట్ పెట్టి నెల మీద వారం రోజులు అవుతుంది, 2 నెలల వారం రోజులు అవుతుంది. విఖ్యాత ఒకసారి కొట్టినా. ఓకే, విఖ్యాత ఎప్పుడు కొట్టినావు? ఫస్ట్ ఎప్పుడు ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావు? నెల చిల్లర 10 రోజుల మీద అప్పుడు అది కొట్టినా. దోమ ఉన్నది అప్పుడు, దోమ మామూలు ఉండే, దోమ కూడా కంట్రోల్ అయిపోయింది. దోమ లేకనే ఇంత ముడుచుకోపోయిన ఆకులు లేకుండా నీట్ గా ఉన్నది కదా. యాక్చువల్ దోమ ఉంటే బెట్టకొచ్చినా. ఆల్మోస్ట్ విఖ్యాత కొట్టి ఎన్ని రోజులు అయింది? నెల అయిందా? ఓకే, అంత ముందుకు దోమ నల్లి అన్ని ఉండేనా? ఉండే. అంటే కొట్టిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది, మొత్తం పోయింది. ఎదుగుదల వచ్చింది, దాంతో పాటు ఎదుగుదల వచ్చింది. దోమ లేకుంటేనే ఎదుగుదల వస్తుంది. దోమ లేకుంటున్నా కనుక ఎదుగుదల వచ్చింది. ఓకే, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది పంట పెట్టి? 2 నెలల 10 రోజులు, అంటే 70 రోజులు అయింది ఇప్పుడు. 70 రోజులు. ఓకే, 70 రోజులు కూడా మంచి హైట్ వచ్చింది. సాగు విస్తీర్ణం ఏం చేస్తున్నావు ఇప్పుడు? మేము చూస్తున్నాం కదా, చాలా వరకు అయితే చిన్నగా ఉన్నాయి తోటలు చాలా వరకు, కానీ మీది బాగా హైట్ వచ్చింది. హైట్ కారణం మందులే అంటావా? ముందు పెట్టాను, మధ్యలో గెర్ర వచ్చింది. ఇంకొకటి మందులు కరెక్ట్ కొట్టాను. ఈ మందులు పనిచేసినాయి, పనిచేస్తేనే గ్రోత్ వచ్చింది. 70 రోజులలో 2 స్ప్రేయింగ్స్ అంటే నాట్ ఈస్ జోక్. అది కరెక్ట్ కాదు. అది 100% మందులు పనిచేసినాయి. వెదర్ కూడా క్లైమాక్స్ కూడా రోజు వర్షాలు పడితే అది ఎట్లుండునో వాస్తవానికి కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి గెరువు ఇచ్చింది కనుక 100% రిజల్ట్ ఉంది. అది అంత మాత్రం గ్యారంటీ. మందులు 2 టైమ్స్ కొట్టింది. ఫస్ట్ విఖ్యాత కొట్టినప్పుడు ఏదైనా కలుపుకున్న వాళ్ళ? ఏం కలపలే, ఒకటే కొట్టినావా? ఒకటే. దాంట్లో ఉంటాయి 2.5 ఎకరాలకు 2 బుడ్లు తీసుకొచ్చి కొట్టిన అంతే. 2.5 ఎకరాలకు 2 బుడ్లు తెచ్చినావు? 2 బుడ్లు. ఓకే, ఇది 3 బుడ్లు తీసుకొచ్చి చెట్టు పెరిగిన కనుక డోసు, చెట్టు కొమ్మ మీద మందు పడింది, దోమ పోదు ఎప్పుడు కానీ. సంపూర్ణంగా స్ప్రే అన్ని మొక్కలకు సమానంగా స్ప్రే రావాలన్న ఆలోచన మీద. అదే విఖ్యాత కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు గమనించినావు దోమ కానీ నల్లి కానీ? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది చాలా రకరకాల మందులు ఉన్నాయి, కానీ ఈ మందు కొట్టడం వల్ల ఒకటే సరిపోయిందా? ఒకటేసారి నీట్గా మర్చిపోయిన కానీ ఎక్కడ కానీ ముడుచుకపోయిన ఆకులు కానీ దోమ చెట్టు ఊపితే దోమలేసుడు కూడా లేదు. ఓకే, నీకు 70 రోజులలో 2 సార్లు కొట్టినామంటే అర్థం చేసుకోవచ్చు మందు ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు కొట్టాలి, హైట్ పెరుగుతా కనుక మనం. ఓకే, వాడుకోవచ్చు అంటావా రైతులు? వాడవచ్చు, 100% వాడుకోవచ్చు. 100% వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాస్ట్ కూడా తక్కువనే, కాస్ట్ కూడా ఏం లేదు. కాస్ట్ తక్కువనే ఉందా? కాస్ట్ తక్కువనే. ఓకే, ఎక్కడ తెచ్చుకున్నావు ఈ మందులు? నర్సంపేట రాయరాజేశ్వర షాప్. తెచ్చుకున్నావు. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలు వేసినా ఇప్పుడు పత్తి? 2.5 ఎకరాలు. ఓకే, ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు, చెట్టు కింద మొగ్గ రాలినట్టు కనబడతలేదు. బాగుంది, మొగ్గల కింద కనిపిస్తే డ్రాపింగ్ ఉన్నట్టే. ఓకే, డ్రాపింగ్ లేదు. ఇట్లా ఉంటే ఎంత వస్తుందంటావు దిగుబడి? అంటే వస్తావచ్చు 15 నుంచి 20 క్వింటాలు, 15 నుంచి 20 క్వింటాలు రావచ్చు. ఓకే, అయితే మినిమం అయితే 15 నుంచి 20 మధ్యలో రావచ్చు. ఇదే అండి రామారావు గారు మొత్తం 2.5 ఎకరాలకు విఖ్యాత ఒకటి, షేన్ బూస్ట్ ఒకటి, 2 కలిపి కొట్టడం వల్ల మంచి ఎదుగుదల కానీ, పూత కానీ, కాత కానీ. మీరు ఒక్కసారి కింద చూస్తే మాత్రం, చెట్టు కింద చూస్తే ఎలాంటి గూడ రాలకుండా అసలు వచ్చినట్టే కాయలాగా మారడం జరుగుతుందండి. న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మొక్క రాలుతుందండి, కానీ ఇంతవరకు చెట్టుకు మాత్రం ఎలాంటి గూడ రాలకుండా కాయ కూడా అంత సైజు రావడము, ప్లస్ నీకు 70 రోజులకే ఇంత సైజు రావడము, ప్లస్ కాయ చూసినారో ఎంత సైజు వచ్చిందో. 70 రోజులకే కాయ సైజు బాగా రావడము, ప్లస్ గూడ కూడా బాగా పట్టడము, ప్లస్ నీకు తోమ కానీ నల్లి కానీ ఎలాంటి జిగి కానీ లేకపోవడం వల్ల మొక్క ఇంత ఎదుగుదల వచ్చిందని రామారావు చెప్తున్నాడండి.